హైదరాబాద్ లో కల్తీ పెట్రోల్ వ్యవహారం బయటపడింది. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులకు గట్టి షాక్ తగిలింది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత బండ్లు మురాయించడం ప్రారంభమైంది. దీంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంక్ సిబ్బందిని నిలదీసిన వాహనదారులు పెట్రోల్ ను తీసి చూడగా అందులో నీరు కనిపించింది. దీంతో వాహనదారులకు నిరసనలకు దిగారు. సమస్యను గుర్తించిన పెట్రోల్ బంక్ యజమానులు వాహనాల రిపేర్కు అవసరమైన డబ్బులు ఇవ్వడంతో వివాదం ముగిసింది. ఆయిల్ ట్యాంకర్ వల్లే కల్తీ సమస్య వచ్చిందని పెట్రోల్ బంక్ యజమాని వివరణించారు. వాహనదారులకు నష్టపరిహారం ఇచ్చామని చెప్పారు. అటు హైదరాబాద్ లో కల్తీ పెట్రోల్ వ్యవహారం అయితే బయటపడింది. దీంతో ప్రయాణికులంతా కూడా లబోదిబోమంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, అసలు ఏం జరిగింది? కల్తీ పెట్రోల్ బయటపడడం ఏంటి? ఏం జరిగింది? సంధ్యా కన్వెన్షన్ అంటే గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్ దగ్గర ఉన్న భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ అయితే బయటపడిందని చెప్పాలి. వాహనదారులు పెట్రోల్ పోపించుకోగా ఒక 10 నుంచి 15 మంది వాహనదారులు పెట్రోల్ పోపించుకున్న అనంతరం దానికి సంబంధించి వాహనాలు మొరాయించడంతో ఏంటంటే చెక్ చేయగా దానికి సంబంధించి పెట్రోల్ కల్తీ కావడంతో పెట్రోల్ ని బయటకు తీసుకొస్తే దాంట్లో కల్తీ అయినటువంటి పెట్రోల్ వాటర్ తోటి నిండి ఉందని చెప్పేసి వాహనదారులు గుర్తించారు. ఏంటి అని ప్రశ్నించగా ఆ తర్వాత ఇదంతా కూడా ట్యాంకర్ కి సంబంధించి సమస్య కావడంతో దానికి సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి బండికి సంబంధించి వాహనాలకు సంబంధించి కూడా రిపేరింగ్ కి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పడంతో సమస్య సద్దుమణిగిందని చెప్పాలి. దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి సమస్య అయితే మొత్తానికి సద్దుమణిగిందని చెప్పాలి. రేఖ. రైట్, థాంక్యూ అనిల్.